ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నేను చెప్పిన తర్వాత నైట్ టైం ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వాలంటే మీరు భయపడతారు అండ్ ఒక 2-3 టైమ్స్ ఆలోచిస్తారు కూడా. ఎందుకంటే ఈ రియల్ ఇన్సిడెంట్ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ది. తను తన లాస్ట్ పార్సల్ ఏదైతే ఉందో అది డెలివర్ చేసేసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. సో అప్పుడే అతనికి ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది. సో చుట్టుపక్కల ఎవరు లేరు, ఒంటరిగా ఉంది అమ్మాయి అని చెప్పేసి లిఫ్ట్ ఇస్తాడు బాబా. తర్వాత లిఫ్ట్ ఇచ్చిన తర్వాత వెళ్తూ ఉండగా చుట్టుపక్కల ఎవరైతే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, లైక్ ట్రక్స్, వేరే బైక్స్, ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇతనికి, ఫుడ్ డెలివరీ బాయ్ కి. కానీ అతనికి అర్థం కాదు. సరే అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక లారీ డ్రైవర్ ఏదో చెప్తాడు. చెప్తే ఇతనికి అర్థం కాదు. అయితే సడన్ గా అతను ఏం చేస్తాడంటే అది తన బైక్ ముందు లారీ ఆపేసి ఒక పెద్ద రాడ్ తీసుకొని కిందకి దిగుతాడు. అప్పుడే ఏమవుతుందంటే ఆ ఫుడ్ డెలివరీ బాయ్ ఏదైతే ఉంటాడో తను ఇంకా శృహ తప్పి పాడిపోతాడు. ఇంకా లేచి చూడంగానే తను ఒక హాస్పిటల్లో ఉంటాడు. అండ్ లేవంగానే తన షోల్డర్ మీద చాలా పెయిన్ అవుతూ ఉంటుంది. సో ఆ లారీ డ్రైవర్ని అడుగుతాడు, ఏమైంది అంటే, నీ వెనకాల ఎవరైతే అమ్మాయి కూర్చుందో తను నీ షోల్డర్ని తింటుంది లిటరలీ, కానీ నువ్వు ఏమంటారు నీ శృహలో లేకపోవడం వల్ల నీకేం అర్థం కాలేదు చెప్తాడు. సో ఇదంతా విన్న ఫుడ్ డెలివరీ బాయ్కి చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇంకో